వెల్కమ్ టు ఎలక్షన్ ఎక్స్ప్రెస్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంటోంది. వైసీపీని ఢీకొట్టేందుకు విపక్ష కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. గెలుపే లక్ష్యంగా అధికార విపక్ష కూటమి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అయితే నెల్లూరు జిల్లా రాజకీయాలు ఈసారి ప్రత్యేకతను సంతరించుకున్నాయి. జిల్లాలో కొన్ని చోట్ల తలపడిన నేతలు రంగంలో దిగితే మరికొన్ని చోట్ల కొత్త ముఖాలు తమ అదృష్టాన్ని పరీక్షకు పెట్టాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులు రంగంలో దిగారు. రాజకీయ రాజధాని నెల్లూరులో ఈసారి సరికొత్త రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 6 కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. అందులోనూ 3 మహిళా అభ్యర్థులు ఈసారి చట్టసభల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బలమైన రాజకీయ ప్రత్యర్థుల్ని ఢీకొట్టేందుకు సై అంటే సై అంటున్నారు. ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. మొత్తం ఓటర్ల శాతంలోనే కాదు, ప్రజా ప్రాతినిధ్యంలోనూ తమ సత్తా ఏంటో నిరూపిస్తామంటూ ముందుకు సాగుతూ ఉన్నవారు కొందరైతే రాజకీయాలకు కొత్త కావచ్చు, రాణింపులు తామేమీ తక్కువ కాదంటున్నారు. మరికొంతమంది కొత్త అభ్యర్థులు. నెల్లూరు జిల్లాలో తొలిసారి సగానికి పైగా కొత్త అభ్యర్థులు బరిలో దిగడం ఇప్పుడు రాజకీయాలలోనే కాదు, ఓటర్లలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. జిల్లాలో 6 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉద్దండ రాజకీయ నాయకులు, రాజులేలిన గడ్డగా పేరుగాంచిన ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేస్తున్న 2 అభ్యర్థులు కొత్తవారే కావడం విశేషం. తొలిసారిగా ఈ నియోజకవర్గం నుంచి ఓ ఎన్ఆర్ఐ రంగంలోకి దిగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. సహజంగా మెట్ట ప్రాంతాల్లో వలసలు కామన్. అలా వలస వెళ్లి అమెరికాలో స్థిరపడి ఆర్థికంగా స్థితిమంతుడైన కాకర్ల సురేష్ తన నియోజకవర్గంపై గురిపెట్టారు. 2 ఏళ్లుగా వివిధ సామాజిక సేవ కార్యక్రమాలతో నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చిన సురేష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. వర్గాలకు అతీతంగా ఉదయగిరి తెలుగుదేశంలో అందరినీ కలుపుకొని పోతున్నారు. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల తెరపైకి వచ్చారు. దాదాపుగా 40 ఏళ్లకు పైగా రాజకీయ నేపథ్యం కలిగిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి రెండో సోదరుడు రాజగోపాల్ రెడ్డి. ఉదయగిరి వైసీపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి కొత్త అయినప్పటికీ కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. రాజగోపాల్ రెడ్డి సోదరుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి 1975 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేయగా మరో కుమారుడు విక్రమ్ రెడ్డి ప్రస్తుతం ఆత్మకూరు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. మరో సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్న రాజగోపాల్ రెడ్డికి ప్రత్యక్ష రాజకీయాలు కొత్త. ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఆయన అధికార వైసీపీ నుంచి 6 నెలలుగా నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 2 కొత్త అభ్యర్థులు భిన్న రంగాలకు చెందిన వారు పోటీ పడుతూ ఉండడంతో ఇక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న ఆయన గతంలో ఆనంద్ సహా పలువురు రాజకీయ నాయకులకు అనుచరుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో మాజీ ఎమ్మెల్సీగా ఉన్న ప్రముఖ కాంట్రాక్టర్, పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకుడు వాకాటి నారాయణ రెడ్డికి ఈయన వియంకుడు. నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ రాజకీయ కుటుంబాలు, పార్టీలతో కావ్య కృష్ణారెడ్డికి అనుబంధం ఉంది. ఈయన కావలిలో ఇప్పటికే 2 సార్లు వైసీపీ నుంచి విజయం సాధించిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో తలపడుతున్నారు. జోరుగా ప్రచారం చేస్తూ కావ్య కృష్ణారెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లా రెడ్డి రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఒకప్పటి దొడ్ల, పెళ్లకూరు, మేనకూరు, బెజవాడ, దొడ్ల నల్లపరెడ్ల లాంటి రాజకీయ సంస్థాన తీసుల పురిటిగడ్డగా పేరున్న కోవూరు నియోజకవర్గం నుంచి ఈసారి ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తొలిసారి పోటీ చేస్తున్నారు. రాజకీయ ఉద్దండులు నల్లపరెడ్డి కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న కోవూరు నియోజకవర్గంలో తొలిసారి మహిళా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ తరఫున బరిలో దిగుతున్నారు. ప్రశాంతిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటికే 4 సార్లు కోవూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా గెలిచి మంత్రిగా పనిచేసి ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఈమె ఢీకొడుతున్నారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి కొద్దిపాటి రాజకీయ నేపథ్యం కలిగిన మైనారిటీ వర్గాలకు చెందిన ఎండి ఖలీల్ వైసీపీ అభ్యర్థిగా అనూహ్యంగా రంగంలోకి దిగుతున్నారు. పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లు అధికంగా ఉండడంతో పాటు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రధాన అనుచరుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నెల్లూరు కార్పొరేషన్ 42వ డివిజన్ కార్పొరేటర్ గా, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం. ఈయన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణతో తలపడుతున్నారు. ఒకప్పటి రాచరిక పానవాళ్లకు కేంద్ర బిందువుగా దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి లాంటి ప్రముఖ నేతలు ప్రాతినిధ్యం వహించిన వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఉన్నత విద్యావంతురాలు కురుగొండ లక్ష్మీ సాయి ప్రియ తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మీ ప్రియ తండ్రి మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ వెంకటగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. లక్ష్మీప్రియ మెట్టినింటి వారు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నవారే. గంగాప్రసాద్ సూళ్లూరుపేట నియోజకవర్గంలో రాజకీయ నేపథ్యం ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త. కురుగొండ లక్ష్మీ సాయి ప్రియ ప్రస్తుతం అధికార వైసీపీ నుంచి బరిలో ఉన్న మాజీ సీఎం తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డితో పోటీ పడుతున్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన రామ్ కుమార్ రెడ్డి తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఈ నియోజకవర్గం నుంచే గెలిచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజ్యలక్ష్మిపై రామకృష్ణ విజయం సాధించారు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై తమ సత్తా చాటేందుకు రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయి ప్రియ మహిళా అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రస్తుతం తిరుపతి కొత్త జిల్లాలో ఉన్న సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ తొలిసారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సూళ్లూరుపేటలో ఇప్పటికే 2 సార్లు అధికార వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు నెలకొల్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై డాక్టర్ నెలవల విజయశ్రీ పోటీ పడుతున్నారు. ఈమె తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగిన నేపథ్యం ఉన్నప్పటికీ డాక్టర్ విజయశ్రీ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో తండ్రి వారసత్వంగా రంగంలోకి దిగారు. వ్యూహాత్మక ఎత్తుగడలు, వర్గ రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలకు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ ఒక పార్టీలో ఉంటూ ప్రత్యర్థి పార్టీకి సహకరించడం, సొంత పార్టీ అభ్యర్థి ఓటమికి కృషి చేయడం ఈ జిల్లా రాజకీయాల నైజం. వెన్నుపోటు రాజకీయం అంతా అంతర్గతంగా జరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తొలిసారిగా పోటీ చేస్తున్న కొత్త అభ్యర్థులు ఎలా నెగ్గుకొస్తారో